ప్రైజ్ లాట్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము యోబు గ్రంథము 42వ అధ్యాయము 12వ వచనము. యెహోవా యోబును మొదట ఆశీర్వదించిన దానికంటే మరీ అధికముగా ఆశీర్వదించెను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వ సృష్టికర్త అయిన నీ తండ్రి నిన్ను ఆశీర్వదించి గొప్ప వాగ్దానాన్ని నీకందిస్తూ ఉన్నారు. హల్లెలూయా. యెహోవా యోబును మొదట ఆశీర్వదించిన దానికంటే మరీ అధికముగా ఆశీర్వదించాడట. ఎందుకని? మరీ అధికంగా ఆశీర్వదించడానికి యోబు తన జీవితంలో దేవుడి కొరకు ఏం చేశాడని అంటే, శ్రమలు వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు, సర్వము తన కళ్ళ ముందే కోల్పోయినప్పుడు దేనినైనా కోల్పోవడానికి యోబు ఒప్పుకున్నాడు, కానీ దేవుణ్ణి కోల్పోలేదండి. హల్లెలూయా. ఈరోజు అదే గొప్ప వాగ్దానాన్ని దేవుడు నీకు ఎందుకు ఇస్తున్నాడో తెలుసా? నువ్వు దేవుని కొరకు నిలబడుతూ ఉన్నావు. నువ్వు దేవుని మీద ఆశ పెట్టుకుని బ్రతుకుతూ ఉన్నావు. నీ జీవితంలో ఎదురు దెబ్బలు తగులుతున్నప్పటికీ, నిందలు వస్తున్నప్పటికీ, శ్రమలు వస్తున్నప్పటికీ నువ్వు దేవుని మీద ఆధారపడి నీవే దిక్కు అని ఆయన తట్టు చూస్తున్నావు కదా. నిన్ను చూచిన నీ తండ్రి ఈరోజు నిన్ను ఆశీర్వదిస్తూ ఈ వాగ్దానం ద్వారా నీతో మాట్లాడుతున్నారు. నీ జీవితంలో ఇంతకుముందు ఏదైతే నువ్వు సంతోషమో అదంతా మంచి అని అనుకుంటున్నావో దానికి మించి అధికమైన ఆశీర్వాదాన్ని దేవాతి దేవుడు నీకు ఇవ్వబోతూ ఉన్నారు. ఆమెన్. హల్లెలూయా. దేవుడు నీ నీతికి తగ్గ ప్రతిఫలాన్ని, నీ ఓర్పు తగ్గ ప్రతిఫలాన్ని నీ జీవితంలో ఆయన నీకు ఇవ్వబోతూ ఉన్నారు. ఆమెన్. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు నువ్వు ఎక్కడి నుంచి దేవుని వాగ్దానాన్ని వింటున్నావో ఈ వాగ్దానాన్ని రాసి పెట్టుకో. ఈ 2026వ సంవత్సరంలో ఈ రోజు నుంచి నిన్ను చూచిన నీ తండ్రి నీ నీతికి తగ్గ ప్రతిఫలాన్ని రెట్టింపు ఆశీర్వాదంగా నీకు ఇవ్వబోతూ ఉన్నాడు. ఆమెన్. బహుశా నువ్వు అనుకోవచ్చు, ఇది ఎలా జరుగుద్ది? మార్గాలన్నీ మూసుకుపోయాయి కదా, అసలు ఒక ఆదాయం వచ్చే పరిస్థితి లేదు కదా, ఈ బిడ్డల జీవితం ఎలా బాగుపడుతుంది, నేను ఎలా సర్వే అవ్వగలను, ఎలా విస్తరించగలనని నీకు అనిపించవచ్చు. కానీ గుర్తుపెట్టుకో, యోబుకి మరలా రెండంతలుగా ఎలా కలిగింది? అతనుకున్న గొడ్లు, ఒంట్లు, సమస్తము అన్నీ కోల్పోయాడు కదా. మరి ఎలా వచ్చాయి? అది దేవుడిచ్చాడంతే. ఆమేన్. ఈరోజు నీ జీవితంలో కూడా అంతే. ఇది ఎలా జరుగుద్ది అని కాదు, ఇదిగో నా దేవుడు నాకు రెండంతలుగా ఇవ్వబోతున్నాడు అని నువ్వు దేవుణ్ణి స్తుతించి ఆయన యందు సంతోషించాలి. హల్లెలూయా. ఇది దేవుని వాగ్దానం. ఇది మనుషులుగా ఇస్తున్న వాగ్దానం, కానీ నేను ఇస్తున్న మాట కాదు. ఇది నిన్ను చూచిన నీ తండ్రి నిన్ను బలపరిచి నిన్ను ఆశీర్వదించి నీకు ఇస్తున్న వాగ్దానం. ఇది నువ్వు ఎక్కడి నుంచి వాగ్దానం వింటున్నా సరే ఈరోజు మోకరించి నీ చేతులెత్తి దేవుణ్ణి స్తుతించి ఈ వాగ్దానాన్ని బట్టి దేవునికి కృతజ్ఞత తెలియచే. ఎందుకంటే నా ప్రభు అంటున్నాడు, నేను మొదట నిన్ను ఆశీర్వదించిన దానికంటే మరీ అధికముగా నిన్ను ఆశీర్వదించబోతున్నానని. నా జీవితం ఈ ఎండుబారిపోయింది, మోడైపోయింది అనుకుంటున్నావు, తిరిగి నువ్వు చిగురించబోతున్నావు. యేసు నామములో గొప్ప మేలు నీకు కలగబోతుంది. గొప్ప సమృద్ధి యేసు నామములో నువ్వు చూడబోతున్నావు. అంతే. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.